తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఉన్న 5 ఎమ్మెల్సీ పదవులు వచ్చే నెలాఖరుకు ఖాళీ కానున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా ప్రకటించబడింది. ఈ 5 స్థానాల్లో బీఆర్ఎస్ ఒకటిని దక్కించుకునే అవకాశం కలిగి ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లో ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్ ఈ పదవిని ఎవరికి కేటాయిస్తారనే అంశంపై ఊహాగానాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ పదవీ కాలం ముగుస్తున్న వారికి మరో అవకాశం ఇస్తారా లేక కొత్త నేతకు అవకాశం కల్పిస్తారా అనే ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. అయితే ఈ సీటు కోసం అనేక మంది సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు. మరోవైపు ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వ్యూహాత్మకంగా ఒత్తిడి తీసుకురావడానికి ఈ ఎన్నికలను బీఆర్ఎస్ ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీ పదవులు మార్చి 29న ఖాళీ అవుతున్నాయి. బీఆర్ఎస్ కు చెందిన షేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీతో పాటు కాంగ్రెస్ లో చేరిన ఎగ్గే మల్లేశం, ఎంఐఎం కు చెందిన మీర్జా రియాజ్ ఉల్ హసన్ పదవీ కాలం ముగియనుంది. త్వరలో ఈ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం చాలా మంది నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు కవితలతో భేటీ అవుతూ తమ అవకాశాల కోసం లాబింగ్ చేస్తున్నారు. మరికొందరు నేరుగా కేసీఆర్ ను కలుసుకుని తమ హక్కును వినిపిస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగా ఉప ఎన్నికల తర్వాత ఈ సంఖ్య 38కి పడిపోయింది. అంతేకాదు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంతో అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 28కి తగ్గిపోయింది. ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీకి గరిష్టంగా 23 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అందువల్ల బీఆర్ఎస్ కు ఒక్క స్థానం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మిగతా 4 స్థానాల్లో కాంగ్రెస్ 3, ఎంఐఎం 1 పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తన ఒక్క స్థానాన్ని ఎవరికిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ ఇటీవల బీసీ వాదనను మరింతగా ముందుకు తీసుకువస్తోంది. అన్ని ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ స్థానం బీసీ నేతకు కేటాయిస్తారా అనే చర్చ కూడా నడుస్తోంది. పార్టీకి దక్కనున్న ఏకైక ఎమ్మెల్సీ స్థానాన్ని బీసీ నేతకు కేటాయించడం ద్వారా బీఆర్ఎస్ తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటుందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అంతేకాదు గత ఎన్నికల్లో ఎస్టీ వర్గానికి చెందిన ఓటర్ల మద్దతు తగ్గిపోవడంతో వారిని మళ్లీ ఆకర్షించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కు మళ్లీ అవకాశం ఇవ్వచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఆమెను బీఆర్ఎస్ శాసనమండలి వెబ్ గా ప్రకటించడం కూడా దీనికి సంకేతంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలను వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ ఈ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పవని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ ఎన్నికల్లో పార్టీ విప్ ను జారీ చేసి తిరుగుబాటు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటేస్తే వారి సభ్యత్వాన్ని రద్దు చేసే దిశగా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. మొత్తంగా బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. పార్టీకి దక్కనున్న ఏకైక ఎమ్మెల్సీ స్థానం ఎవరికి లభిస్తుందో అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.